హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇన్స్టంట్ గులాబ్ జామున్. సో ఇక్కడ నేను రెడీమేడ్ గులాబ్ జామున్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను, 175 గ్రామ్స్ది. మీరు ఏదైనా ఎంటీఆర్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ప్యాక్ కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి, అలాగే ఒక కప్పు వరకు చల్లార్చిన పాలను తీసుకొని పక్కన పెట్టుకోండి. సో నెయ్యి 1 టీ స్పూన్ వరకు వేసుకొని దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 కప్ వరకు మిల్క్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోండి. సో 175 గ్రామ్స్ గులాబ్ జామున్ మిక్స్కి ఓన్లీ హాఫ్ కప్ వరకే మిల్క్ పడతాయి. సో ఇలా పాలు వేసుకొని దీన్ని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోండి. సో మీరు ఎంత సాఫ్ట్గా పిండి కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామున్. క్రాక్స్ కూడా రాకుండా ఉంటాయి. అదే పిండి కనుక గట్టిగా అయితే పగుళ్ళు వచ్చేస్తాయి గులాబ్ జామున్కి. సో ఇలా మొత్తం ఒక అరకప్పు వరకు పాలను వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. సో ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక 1 టీ స్పూన్ వరకు మిల్క్ వేసుకొని బాగా కలుపుకోండి. సో ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 15 నిమిషాల వరకు నాననివ్వండి. పదిహేను నిమిషాల తర్వాత లిడ్ తీసి చూస్తే గులాబ్ జామున్ చూసారా ఎలా అయిందో సాఫ్ట్గా. దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి, గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. సో ఈ డఫ్ అంతా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. సో అలా అయితే గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వస్తుంది. సో సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్మాల్ బౌల్ సైజులో తీసుకోండి. చేతికి నెయ్యి అప్లై చేసుకొని దీన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. సో టైట్గా ప్రెస్ చేసుకుంటూ అరచేతుల మధ్యలో రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా పగులు లేకుండా వస్తుంది సాఫ్ట్గా పిండి కలుపుకుంటే కనుక. మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం. సో గులాబ్ జామున్ బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని షుగర్ పాకం ప్రిపేర్ చేసుకుందాం. చూసారా ఎలా వచ్చిందో, పగులు లేకుండా చాలా సాఫ్ట్గా. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 గ్లాస్ వరకు చక్కెరను తీసుకోండి. అలాగే అర గ్లాస్ వరకు వాటర్, అర గ్లాస్ లేదా 3/4 గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు బాగా మరగనివ్వండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇది తీగ పాకం పర్లేదు, కొంచెం మనం చేతులకి గమ్మిగా అత్తుకుంటే సరిపోతుంది, పాకం వచ్చినట్టే. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసుకుందాం. సో ఇలాచి పొడిని వేసుకొని మీరు ఎప్పటికప్పుడు దాని షుగర్ సిరప్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. మరీ దిగపాకం అవసరం లేదు, చేతులకి గమ్మిగా అతుక్కుంటే సరిపోతుంది. సో గమ్మిగా అతుక్కుంటుంది చూసారా, కొంచెం గమ్మిగా అతుక్కుంటే సరిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ హీట్ చేసుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మరీ ఎక్కువగా కాగకూడదు. దీనికి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ని మళ్ళీ ఒకసారి రౌండ్గా చేతులతో చుట్టుకుంటూ వేసుకోండి. అలా అయితే క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వస్తాయి. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. సో ఒక్కొక్కటిగా ఇలా చుట్టుకుంటూ వేసుకోండి. ఇందులో గులాబ్ జామున్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. సో చూసారా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని లైట్గా కొద్దిగా కొంచెం తిప్పుకోండి. అలాగే స్పూన్తో కనుక అంటే విరిగిపోతాయి.
టీ స్పూన్ తీసుకొని దాంతో లైట్గా కదిలించండి, కిందికి పైకి చేసుకోండి. సో ఇలా ఒకసారి కదిలిస్తే సరిపోతుంది. మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఫ్రై అవుతాయి. సో చూసారా, అన్నీ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. సో తిప్పుకుంటూ కాల్చుకోవాలి దీన్ని. సో ఇప్పుడు మంచి కలర్ వచ్చేసినట్టే గులాబ్ జామున్కి. దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వండి. సో అసలు ఏం పగులు రాలేదు చూసారా, పిండి సాఫ్ట్గా కలుపుకుంటే పగులు అసలే రావు. ఇప్పుడు ఇందులో మిగతా వాటిని కూడా, మిగతా బాల్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో చూసారా ఎలా వచ్చిందో గులాబ్ జామున్. మిగతా జామున్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కాస్త చల్లారనివ్వాలి. చూసారా ఎలా క్రాక్స్ లేకుండా వచ్చాయో. షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జామున్స్ని ఇందులో వేసి 3 నుంచి 4 గంటల పాటు లిడ్ పెట్టి క్లోజ్ చేసి నాననివ్వండి. సో దీన్ని ఒకసారి ఆ బౌల్ని ఒకసారి కదపండి, ఎందుకంటే ఆ సిరప్ మొత్తం దీనిపైకి కూడా వచ్చేస్తుంది. ఇలా కలిపేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసి 3 నుంచి 4 గంటలు 4 అవర్స్ తర్వాత చూసారా గులాబ్ జామున్ ఎంత బిగ్ అయ్యాయో, డబుల్ సైజులోకి వస్తాయి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సాఫ్ట్గా, టేస్టీగా, జ్యూసీగా ఉండే గులాబ్ జామున్ ప్రిపేర్ అయిపోయినట్టే.